జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం ఈనాటి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటూ సభాధ్యక్షులు వివేకానంద్ గారు, అన్న హరీష్ అన్న, మసూద్ నిషార్ గారు, పెద్దలు అజయ్ కుమార్ గారు, సబితక్క, సునీతా లక్ష్మారెడ్డి గారు, వాణీదేవి గారు, ప్రవీణ్ అన్న, అందరూ వేదిక మీద ఉన్న గోపాలన్న నుంచి వినోద్ అన్న, రవీంద్రరావు గారు, లక్ష్మణ్ కాలేరు వెంకటేష్ అన్న గారు, ముందున్నటువంటి శ్రవణ్ ఎమ్మెల్సీ గారు, ముందున్న మిత్రులందరూ కూడా, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పెద్దలు వినోద్ అన్న గారు అందరూ చాలా చక్కగా వివరించారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ పెట్టే నాటికి అతి కొద్ది మందితో మాత్రమే పార్టీని స్థాపించినప్పుడు చాలామంది ఆంధ్ర పాలకులు అవహేళన చేసిన మాట నిజంగా వాస్తవం. తెలంగాణ పార్టీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా డెవలప్ అవుతుంది అని అన్నారు. కానీ అత్యద్భుతంగా ఒడిసి పట్టుకొని ఉన్న కొద్ది మందితో మాత్రమే స్థాపించినటువంటి పార్టీ ఈ దేశంలో శాంతియుతంగా అనేక ఉద్యమాలు చేసి మిలీనియం మార్చి నుంచి కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల నుంచి ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలమే ఈరోజు తెలంగాణ సాధించుకొని 11 సంవత్సరాలు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న మాట నిజం. ఇది నిజం కాదా? ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ గారు ఆనవాళ్లు తుడిచేస్తామంటున్నారు. ఈరోజు పొద్దున్నే జెండా ఎగిరేసినప్పుడు కేసీఆర్ గారు ఖచ్చితంగా తన మనసులోకి వచ్చి గుర్తుండి తీరాలి. ఏ రోజైనా జూన్ 2వ తారీఖు నాడు ఎవరు ఏ పార్టీ ఏ ప్రభుత్వాల అధికారం ఉన్నా, కొన్ని 100 వేలేళ్ళు ఉన్నా కూడా తెలంగాణ సాధించిన చరిత్ర కేసీఆర్ గారి పేరు చిరస్థాయిగా సూర్య చంద్రులంత కాలం నిలిచిపోతుంది. ఇది ఎవరు తుడిచేయాలన్నా తుడిచేసే చరిత్ర కాదు. ఇది కొన్ని వేల సంవత్సరాలకు ఒక్కసారి ఒక టార్చ్ బేరు ఉద్యమకారులు పుడతారు. అదే మన అదృష్టం. కేసీఆర్ గారి రూపంలో తెలంగాణ 70 ఏళ్ల ఆకాంక్షలు తీర్చి నీళ్లు, నిధులు, నియామకాల కోసం పుట్టినటువంటి ఉద్యమాన్ని ఒడిసి పట్టుకొని తెలంగాణ ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో తెలంగాణ సాధించారు అనంటే, నేను పార్లమెంట్లో అక్కడ ఉన్నా నాకు చాలా గర్వకారణంగా ఉంది. నాకు అత్యద్భుతమైన గౌరవం కేసీఆర్ గారు ఒక బీసీ బిడ్డగా నాకు ఇచ్చి నన్ను గౌరవించారు. ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీ వల్లనే, కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైంది. బీసీలందరం కూడా మనం ఖచ్చితంగా ఈ పార్టీని, ఈ గౌరవాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ సాధించినాక 11 ఏళ్లలో 10 ఏళ్లలో ఎట్లా అభివృద్ధి అయింది, 2014 ముందు ఎట్లా తెలంగాణ ఉండే, 14 తర్వాత ఇప్పుడు ఎట్లా తెలంగాణ ఉండే, 24 ముందు ఇప్పుడు ఎట్లా అవుతుంది. ఢిల్లీలో పాలించే ప్రజలు కూడా తెలంగాణలో ఉన్న హైదరాబాద్తో పోటీ పడాలని చెప్పేసి పోటీలు పడుతున్నారు. అక్కడి ప్రభుత్వం కూడా ఇక్కడ స్కీమ్లే ఇంప్లిమెంట్ చేయాలని ఒకే ఒక ఎగ్జాంపుల్ మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ, హర్ ఘర్ జల్ అనే స్కీమ్ పెట్టేది కూడా ఇక్కడ ఉదాహరణ కోసమే. ఇక్కడ ఉదాహరణ తీసుకునే తెలంగాణలోని హైదరాబాద్ అత్యంత ఒక డల్లాస్ సిటీ లాగా చేసి ఇవాళ డల్లాస్లో కూడా రజతోత్సవ సభ జరిపిస్తున్నారు కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు. పోయిన నెలలో 27వ తారీఖు నాడు మనం రజతోత్సవ సిల్వర్ జూబ్లీ జరుపుకుంటే లక్షలాది మంది గ్రౌండ్లో ఉండగా అనేక లక్షల మంది రోడ్ల మీద ఉన్నారు. ఆ ప్రోగ్రామును చూసి ప్రతిపక్ష పార్టీలన్నీ చెలించిపోయి వణికిపోతున్నాయి. ఎప్పుడు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరం కూడా మనం కాపాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టిన, సాధన కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ తెలంగాణను కాపాడేదే బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణను రక్షించేదే కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఒక్కటే ఉదాహరణ, నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. అనేక రాష్ట్రాలలో అధికారం ఉన్న బీజేపీ పార్టీ ఎన్ని స్కీములు ఈ తెలంగాణలో కేసీఆర్ గారు పెట్టినటువంటి ఎన్ని స్కీములు అమలు చేస్తున్నారో వాళ్ళ రాష్ట్రాలలో పరిశీలించుకోవాలి. మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అవి గూగుల్లో కానీ నెట్లో కానీ ఎతికి చూడండి. ఇక్కడ ఉన్నటువంటి స్కీమ్స్ ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా లేవు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఏ స్కీములు లేవు. ఇక్కడ ధాన్యం కొనుగోలు కూడా అన్ని స్టార్ట్ చేసింది కేసీఆర్ గారే, నీళ్లు ఇచ్చింది కేసీఆర్ గారే, ఉచిత కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారే. తెలంగాణ ఆకలి ఏందో, తెలంగాణ గోసేందో తెలిసింది కేసీఆర్ గారు కాబట్టే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టారు. 10 ఏళ్ళు బంగారు తెలంగాణ చేశారు. ఒక దురదృష్టవశాత్తు ఈ 5 సంవత్సరాల పాలన వెనక్కిపోతుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. మన పార్టీని అధికారం తెచ్చుకొని మళ్ళీ ఎక్కువ కష్టపడి అధికారం మళ్ళీ తెచ్చుకొని అభివృద్ధి చేసుకునే దిశగా ప్రయాణం చేయాలని చెప్పేసి మరొకసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ ఆవిర్భావ శుభాకాంక్షలతో జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.